హాయ్ అండి. నేను మీ రత్నముల్లో. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పట్టబోతున్నానండి. అది మీకు ఒకసారి చూపిద్దామని నేను చూపిస్తున్నాను. ఉసిరికాయ ముక్కల్ని నేను కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అండి. సీడ్స్ వేయట్లేదు. కాయ కూడా పట్టుతారు కదా, అట్లా పట్టట్లేదు. ముక్కలు పచ్చడి పడుతున్నా, కొన్నే ఉన్నాయి కదా అనేసి. అయితే నేను ముక్కలు కట్ చేసేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఉసిరికాయ ముక్కలు వేసేసుకుందామండి. వేసేసుకుని కొంచెం లైట్గా వేగనిచ్చి తీసేద్దామండి. ఇలా కట్ చేసి చూద్దాము. నేను చూపించిన విధంగా అట్లా ఏగితే సరిపోతుందండి. ఇట్లా కట్ చేసినప్పుడు 2 ముక్కలుగా అయితే సరిపోతుంది. ఆ విధంగా మనం వేయించేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఆ ముక్కలు చల్లారేలోపు మనం ఇదే ఆయిల్లో తాలింపు వేసేసుకుందామండి. తాలింపుకి నేను ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంకా కరివేపాకు, కొన్ని ఎల్లుల్లిపాయలు దంచి కచ్చాపచ్చా దంచి నేను వేసుకున్నానండి. ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత తీసి కొంచెం మనం దించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు చల్లారుతుంది. చల్లారేలోపు మనం ఇంకొక బాండీ పెట్టుకుని ఆ బాండీలో మనం కొన్ని మెంతులు తీసుకున్నానండి. ఒక స్పూన్ ఉంటుంది, టేబుల్ స్పూన్ ఉంటుంది. నేను చేత్తో వేసాను. ఇట్లా మనం లైట్గా ఫ్రై చేసిన తర్వాత కొంచెం దోరగా అప్పుడు మనం ఆవాలు కూడా 2 స్పూన్లు ఇట్లా నేను చేత్తో వేసేసాను. 2 స్పూన్లు ఆవాలు వేస్తాను. ఇవి మనం లైట్గా దోరగా వేయించేసుకుని పౌడర్ పట్టేసుకున్నానండి. ఇది నేను కారము ఒక బాక్స్ గిన్నె తీసుకున్నానండి. ఆ బాక్స్ తోటి ముక్కలు 4 గిన్నెలు అయినాయి అనమాట. 4 గిన్నెల ముక్కలకి ఒక బాక్స్ కారం తీసుకున్నాను. ఇది ఆవాలు, మెంతులు నేను మిక్సీ పట్టుకున్నాను కదా, అది మొత్తం ఒక 4 టేబుల్ స్పూన్స్ వచ్చి ఉంటుంది. ఇది మనం ముక్కలకు పట్టేటట్టు మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని ఉప్పు కూడా నేను కల్లుప్పు తీసేసుకున్నానండి. కల్లుప్పు మిక్సీ వేసుకున్నాను. ఈ విధంగా నేను 1/4 అనమాట తీసుకున్నాను. కావాలంటే 3వ రోజున కలుపుకోవచ్చు. ఈ విధంగా మనం మిక్స్ చేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు నేను తీసుకున్నానండి. ఇట్లా కచ్చాపచ్చా దంచుకున్నాను. ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను నేను ఎల్లుల్లిపాయలు. అట్లా ఇప్పుడు నేను 6 లెమన్స్ కూడా తీసుకున్నాను. అది జ్యూస్ తీసేసుకుని పెట్టుకున్నానండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ లెమన్స్ ఇష్టం లేని వాళ్ళు చింతపండు కూడా ఉడికించి దాని గుజ్జు తీసుకుని మనం కలుపుకోవచ్చండి. ఆ విధంగా కూడా మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. నేను కొంచెమే ఉన్నాయి కదా అనేసి నేను లెమన్స్ తీసేసుకున్నాను. ఈ విధంగా మనం అది కలిసిపోయిన తర్వాత తాలింపు అయితే వేసేసుకున్నాం కదండి. ఈ తాలింపు కూడా ముక్కల్లో వేసేసుకుని బాగా ముక్కలకి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందామండి. కలిపేసేసుకుని ఈ విధంగా మనం ముక్కలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ బాటిల్లో పెట్టేసుకుందామండి. గ్లాస్ బాటిల్లో పెట్టేసుకున్న తర్వాత అది మనం మళ్ళీ 3వ రోజున తీసుకుని ఉప్పు చూసుకుని కారం, ఉప్పు, పులుపు అన్నీ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ కూడా సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ కలుపుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే బూజు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ కొంచెం ముక్క మునిగేటట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ముక్కలకి కలిసేటట్టు వేసాను. 3వ రోజున ఎంత పైకి తేలిందనే దాన్ని బట్టి నేను వేస్తానండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే గ్లాస్ బాటిల్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు ఉప్పు చూసింది కానీ మరి ముక్కకైతే ఇప్పుడే పట్టదు కదండి, ఇప్పుడే తెలియదు. గ్రేవీకి అయితే సరిపోయింది. ఈ విధంగా మనం గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇంకా స్టీల్ కంటైనర్స్లో కానీ ప్లాస్టిక్ దానిలో కానీ పెడితే పచ్చడి అంత మంచిగా ఉండదు. స్టీల్ కంటైనర్స్లో పెట్టడం వల్ల ఉప్పు, పులుపు ఉంటుంది కదండి, అది బ్లాక్ స్పాట్స్ వచ్చేసి తినేసి ఇంకా హోల్స్ పడిపోతాయి. సో అందుకని మనం స్టీల్ స్పూన్స్ కానీ అట్లా మనం పెట్టొద్దు. తీసుకునేటప్పుడు మనం వెంటనే తీసేసుకొని దాన్ని అందులో ఉంచకూడదు పచ్చళ్ళలో. ఈ విధంగా మనం స్టోర్ చేసేసుకుందామండి. ఆయిల్ అయితే పైకి ఏం రాలేదు. చూద్దాం 3వ రోజుకి ఎంత ఉంటుందో అనేది, దాన్ని బట్టి మనం చూసుకొని కలుపుకుందామండి. ఇట్లా స్టోర్ చేసేసుకుందాము.
ఇప్పుడు మూడో రోజున మనం ఇప్పుడు పచ్చడిని ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకుందామండి. చూడండి, ఉప్పు చూస్తున్నారు మా వదిన గారు. ఉప్పు చూసిన తర్వాత సరిపోలేదంటే మనం కలుపుకుందాం. మా కోడలు కూడా చూస్తుంది ఉప్పు. ఇదిగండి, ఇట్లా ఉప్పు చూసుకున్న తర్వాత ఉప్పు పడుతుందంటే మనము కలుపుకోవచ్చండి మూడో రోజున. ముందే ఎక్కువ వేసేసుకుంటే సాల్ట్ ఎక్కువైపోతే కష్టం కదా. ఇట్లా నేను ఆయిల్ హీట్ చేసుకుని చల్లారబెట్టుకున్నాను. ఇట్లా పచ్చి ఆయిల్ దీనిలో వేయరండి, ఉప్పు కొంచెం వేస్తే బాగుంటుంది అన్నారు. నేను వేస్తున్నానండి. అయితే మామూలుగా ఇప్పుడు చూడడానికైతే సరిపోయింది. మామూలుగా అన్నంలో కలుపుకుంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది అని అంటే కొంచెం వేసాను అనమాట. బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసేసుకొని ఆయిల్ కూడా వేస్తాను కదండి, ఆ స్పూన్తోనే ముక్కలు అద్ది కిందకంటే ఆయిల్ పైకి వచ్చేటట్టు మనం అద్దుకోవాలి. ఈ విధంగా నేను ఎండుమిరపకాయలు తుంచలేదండి, కాయ వేసాను ఎండుమిరపకాయలు. అట్లా వేస్తే తినేటప్పుడు మనకి ఒక ఎండుమిరపకాయ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంటే పచ్చళ్ళలో పులుపు కారం అన్నీ ఊరుతుంది కదండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చాలా బాగుందని చెప్తుంది మా కోడలు. ఈ విధంగా మనం అద్దుకొని స్టోర్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి వస్తుంది కదా, చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం స్టోర్ చేసేసుకుని పెట్టేసుకోవాలండి స్పూన్ తీసుకుని. అయితే మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.